నమస్కారం అండి. విన్నారా పక్షుల కిలకిల రాగాలు? అవి నాకు ఎంతో అంటే ఎవరికైనా పక్షులే ప్రకృతి. పక్షులు ఇలా కిలకిల తెల్లారంగానే వాటర్ ఫాలింగ్ లాగా వాటర్ చప్పుడు, పక్షుల యొక్క కిచకిచలు అవి నాకు చాలా ఇష్టం. అందుకే అవి నేను చేసినట్టు నేను మా ఇంటి వెనుక పెరటి తోటలో కొంచెం మీకు ఆల్రెడీ మీకు తెలుసు, వెనుకకు ఒక మా మనవరాలకి బొమ్మరిల్లు కట్టిన, మా అత్తమ్మ ఇచ్చిన రోలు పెట్టినాము. ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న చెరువులాగా కూడా నేను చేసిన చెరువులాగా, ఎందుకంటే పల్లెటూరు వాతావరణం ఉండాలని ఒక సైడు. అయితే మాకు తెలిసిన ఆయన మనోజ్ అంటే ఉన్నాడు. అతను ఏమంటాడంటే ఏదైనా చేయమంటే చాలా బాగా చేస్తాడు, క్రియేటివిటీ. అయితే ఆయన ఏమన్నాడంటే మీకు చాలా ఇష్టం కదా పక్షులు అవన్నీ, నేను మీ వెంట వెనుక కొంచెం మంచిగా చేసిస్తా. పక్షులు ఎట్లనే మీకు స్కూల్లో ఉన్నాయి కానీ ఇంట్లో కూడా మీ ఇంటి వెనుక బాగుంటుంది, మీరు వాకింగ్ చేసినా కూడా చాలా బాగుంటుంది, చేసిస్తా అంటే సరే అన్న. ఎందుకంటే నా ఆలోచనకు ఆయన రూపం చేస్తారు అన్నట్టు. అందుకోసమే నేను సొంతంగా బొమ్మరిల్లు కట్టిన మనవరాలకి, చెరువులాగా కట్టిన. ఇక అతను ఏం చేసిందంటే కొంచెం అదే ప్లేస్లో మీకు ఏం డిస్టర్బ్ కాకుండా నేను చేసిస్తా అంటే సరే అన్న. ఇక చిన్నగా చాలా బాగా చేసిండు. ఇంకా పక్షులను కూడా తీసుకొచ్చి అందులో వేసినాము. ఎందుకంటే అక్కడ నేను వాకింగ్ చేసినా కూడా కొంచెం అవన్నీ చూస్తూ ఉంటే అంటే అదొక ఆనందం. అందులో కృష్ణుడు పెట్టేసిన కుండలు అన్నీ సెట్ చేసిన. మరి ఇంకోటి ఏంటంటే మన దగ్గర టార్టాయిస్ ఉంది, మీకు తెలుసు టార్టాయిస్. అది నేనేం తీసుకోలే కానీ మా పెరటి తోటలో వచ్చింది ఒక 2 years బ్యాక్. వస్తే అది అట్లనే ఉంటుంది, స్టార్ అన్నట్టు. స్టార్ అది ఇవ్వద్దు అన్నట్టు నేను పెంచుతున్నది. ఎప్పటికి బెండకాయలు తింటుంది. దాని అది ఒకటి చిన్నది, ఒకటి 2 ఉన్నాయి, అది కూడా అలానే. ఇక మొత్తం ఇక ఎప్పటికి ఇంట్లో ఉండకుండా కొంచెం అవిటి కూడా గాలి ఇట్లా కావాలి. చెరువు ఎందుకు కట్టినా అంటే అది ఎప్పుడైనా ఇష్టం ఉంటే నీళ్ళలోకి పోతుంది, బయటకు వస్తుంది. చిన్న చేపలు కూడా ఇష్టం అందులో. అంటే అదొక వాతావరణం. టార్టాయిస్లకు వాటర్ ఉంటాయి, చేపలు ఉంటాయి, పక్షులను పెడితే అవి కూడా నీళ్ళు తాగుతాయి. ఇలా అది ఇంకోటి ఏంటంటే చలికి, పక్షులకు చలికి ఒక లైట్ పెట్టించిన అన్నట్టు. అది వేడి ఉంటుంది అన్నట్టు. అంటే దానికి ఆహారము, సేఫ్టీ, వాటరు, చెట్లు, ఒక చెట్టు కూడా పెద్ద చెట్టు కూడా లోపల పెట్టించేసిన ఈ మధ్యన. అది వీడియో తీయలేదు కానీ చెట్టు కూడా లోపల పెట్టించేసిన. చాలా బాగుంది. ఏంటంటే ఇది మనకు ఒక ఉల్లాసం. మన క్రియేటివిటీ చేసుకుంటే బాగా. నేనేం కొనిదేనుగా ఉన్నదాన్నే కొంచెం అన్నీ చాలా బాగా కుదిరింది. నాకు ఒకటే విషయం తెలుసు, మనం ఉన్నందుకు మన ధర్మాలు, మనం ఇంట్లో ఏం చేయాలి, తల్లికి ఏం చేయాలి, భార్యకి ఏం చేయాలి, అమ్మమ్మకి ఏం చేయాలి, నానమ్మకి ఏం చేయాలి, ఇవన్నీ పాత్రలన్నీ కరెక్ట్ వేయించినాక మనకు ఉన్న టైంను కొంచెం ఏదైనా చేసుకుంటే అది ఒక హ్యాపీ ఉంటుంది అంతే. మనకు దేవుడు ఒక 4 మనకు గిఫ్ట్ లాగా ఇచ్చిండట. మేధావులు చెప్తారు ఏంటంటే, ఒకటేమో మనకు ఒక జీవితాన్ని ఇచ్చిండట. ఇక చూడండి, మా వెనక కూడా మా మన్మడు మా వారిద్దరు ఆడుకుంటుంటారు అన్నట్టు బ్యాట్. అంటే అది ఎంత బాగుంటుంది అటు ఆడుకుంటుంటుంటే, అటు చూసుకుంటుంటే, అట్లా ఒక హ్యాపీ. ఇంకోటి ఏంటంటే మనకి ఏంటంటే దేవుడు మనకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చిండు. రెండోది ఏంటంటే మనకు ఆరోగ్యంగా ఉండడం. అంటే మనం పుట్టడం మంచిగా ఆరోగ్యంగానే ఉంటాం కదా, తర్వాత మనం ఏదో తిని మన ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటాం, కానీ మన సంపూర్ణంగా ఆరోగ్యంగా ఇచ్చిండు. మళ్ళీ మనము ఇంకోటి ఏంటంటే మనం ఎవరినైనా ప్రేమించబడాలంటే కూడా అది కూడా ఒక కానుకనే. ఇంకోటి ఏంటంటే ప్రశాంతత. మనం మానసికంగా ప్రశాంతత ఉండాలంటే ఇలాంటి అవాయిడ్ చేసుకుంటే ఏంటంటే మనిషి అన్నప్పుడు ఏదో ఒక టెన్షన్స్ అది వస్తుంటుంది. వచ్చినప్పుడు మనకు అంత డిస్టర్బ్ కాకుండా కొన్ని మనకి ఏది ఇష్టమో ఆ రంగంలో పోయి ఉన్న చిన్న టైంలో మనము ప్రశాంతంగా చెట్లను పెట్టడము, చెట్లు పెట్టిన వాళ్ళని చూడడము, ఇలాంటి చేసుకుంటుంటే మనకెంతో హ్యాపీగా ఉంటుంది. ఇంకొకటి మనం కంపల్సరీ చేయాలి ఏంటంటే, మనం ఇతరులతో పోల్చుకోవద్దు. వాళ్ళకి ఎక్కువ డబ్బు ఉంది, మన దగ్గర కూడా డబ్బు ఉండాలి, వాళ్ళు ఎక్కువ ఆనందంగా ఉంటారు, వాళ్ళకంటే ఎక్కువ ఆనందంగా ఉండాలి. ఇలాంటివి మనం ఎప్పుడు పోల్చుకుంటే మనం సంతృప్తిగా ఉండలేము. మనకున్న దాంట్లో, మనకిచ్చిన దేవుడు ఇచ్చిన దాంట్లో మనం సంతృప్తిగా బతకడము నేర్చుకోవాలి. అదే మనకు ఎంతో హ్యాపీ ఇస్తుంది. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.